యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది చాలా తరచుగా మేము చూస్తూ ఉంటాము. ఇది ఏమిటంటే వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము. చిన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పుట్టగానే వాళ్ళకి కొన్ని మూత్రాశయం సరిగా పనిచేయకపోవటము, లేకపోతే మూత్రాశయం నుంచి బయటికి వచ్చే నాళంలో వాల్వ్స్ అని ఉంటాయి. ఈ వాల్వ్స్ అవి వచ్చినప్పుడు కూడా అట్లాగా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వచ్చు. తర్వాత రిఫ్లక్స్ అనే జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో. వీళ్ళకి ఏంటంటే మూత్రం పోసేటప్పుడు మూత్రం పైకి మూత్రపిండాల లోపలికి వెళ్ళడం వలన వాళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు ఎప్పుడైనా వేరే ప్రాబ్లమ్స్ అంటే దగ్గు, జలుబు, లూజ్ మోషన్స్ ఇట్లాంటివి లేకుండా తరచుగా జ్వరం వస్తూ ఉంటే పీడియాట్రిషియన్స్ అంటే పిల్లల డాక్టర్ గారు వాళ్ళు మూత్ర పరీక్షలు అవి చేసి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూస్తారు. అట్లా ఏమన్నా అడ్డు ఉందా లేకపోతే రిఫ్లెక్స్ ఉందా అనేది చిన్నపిల్లల్లో మేము చూస్తూ ఉంటాము. ఇంకొక మగపిల్లల్లో పైన చర్మం ఉంటుంది, అది మూసుకుపోయి తెరుచుకోకుండా ఉండడం వలన కూడా వాళ్ళకి తరచూ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీన్ని ఫైమోసిస్ అంటాము. ఇది చాలా సింపుల్గా సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్ చేయటం వలన దీనికి నివారణ మనకి కలుగుతుంది. తర్వాత ఏంటంటే యుక్త వయసులో మ్యారేజ్ అయిన తర్వాత లేడీస్లో తరచుగా యూరిన్లో ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఏమీ వేరే అంటే కారణాలు లేకపోయినా కూడా మ్యారేజ్ అవ్వగానే ఈ యూరిన్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీన్ని మందులు వాడటం వలన తగ్గిపోతుంది. మగవారిలో ఈ వయసులో యుక్త వయసులో ఎక్కువ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు రావు. వస్తే మాత్రం చాలా సీరియస్గా మొత్తం అన్ని పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత గర్భిణీ వచ్చినప్పుడు కూడా లేడీస్లో తరచుగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. దానికి కూడా మేము పరీక్షలు అన్నీ చేసుకొని వాళ్ళకి ఏం మందులు జాగ్రత్తగా మందులు అవి వాడుతూ ఉంటాం. ఓల్డ్ ఏజ్లో లేడీస్లో ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని హార్మోన్స్ అవి శరీరంలో తగ్గిపోవటం వలన మూత్రాశయం దగ్గర కానీ కింద వెజైనాలో కానీ కొన్ని మార్పులు రావడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని మేము పరీక్షలు చేసిన తర్వాత వారికి కొన్ని మందులు ఇవ్వటము, తర్వాత హార్మోన్స్ కూడా వాళ్ళలో తక్కువ ఉంటే హార్మోన్స్ రీప్లేస్ చేయడము, ఇవన్నీ చేసుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. అదే మగవారిలో ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ప్రాస్టేట్ గ్లాండ్ అనే ఒక గ్రంథి పెరుగుతుంది. దానివలన మూత్రం స్పీడ్ తగ్గిపోయి ఎక్కువ లోపల మూత్రం మిగిలిపోతూ ఉంటుంది. ఈ మిగిలిపోవటం వలన కూడా వారికి తరచూ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ సార్లు ఈ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. దీనికి కూడా మేము మందులు అవి ఇవ్వడం వలన ట్రీట్మెంటు చేస్తూ ఉంటాం. మగవారిలో కానీ ఆడవారిలో కానీ మూత్రం వచ్చే నాళము అంటే యురెత్రా అంటాము, అది సన్నబట్టడం వలన కూడా తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటాము. ఇట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము సర్జికల్గా కరెక్షన్ చేసి వాళ్ళకి తరచూ ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తూ ఉంటాము. స్టోన్స్ ఉన్నా కూడా కామన్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే ఎక్కడైతే కిడ్నీలో కానీ పైప్లో కానీ మూత్రాశయంలో కానీ ఎక్కడైతే రాళ్ళు తయారవుతాయో ఆ రాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఇన్ఫెక్షన్ ఉంటుంది. మనం మందులు ఇస్తే కూడా ఏమవుతుందంటే మందులు ఇచ్చినంతసేపే పనిచేస్తుంది, కానీ మళ్ళీ మందులు ఆపేయగానే మళ్ళీ ఆ స్టోన్ చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది చూసుకొని మనము ఆ స్టోన్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేస్తుంటే దానికి కారణాలన్నీ చూసుకొని స్టోన్స్ ఏమన్నా బ్లాకేజ్ వలన వచ్చినాయా లేకపోతే కిడ్నీలో స్టోన్స్ లాగా అట్లా వచ్చినాయా అనేది చూసుకొని ఆ స్టోన్స్ని కూడా రిమూవ్ చేసి ఆ కాజ్ కూడా రిమూవ్ చేస్తే మనము ఆ యూరిన్లో ఈ స్టోన్స్ వలన వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. మూత్రం ఈ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి తరచూ వస్తూ ఉంటుంది. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. ఒక్కొక్కసారి బాగా ఎక్కువగా వచ్చి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అర్జెంటుగా వచ్చేయటము, అది ఆపుకోలేకుండా బట్టల్లో పడిపోవటము, తర్వాత మూత్రంలో రక్తం రావడము, ఇవన్నీ కూడా యూరినరీ ఇన్ఫెక్షన్లో జరుగుతూ ఉంటాయి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లెవెల్కి వెళ్ళింది అంటే
చలి జ్వరం కూడా ఒక్కొక్కసారి మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైతే ఇవన్నీ మనకి ఉంటాయి. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది కూడా వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఎప్పుడు మూత్రం వచ్చినట్టు ఉండడము, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మూత్రం ఇంకా ఉండిపోయిందని మళ్ళీ తరచూ వెళ్ళడము, అది కూడా జరుగుతూ ఉంటుంది. అర్జెంటుగా వచ్చేసేది ఒక్కొక్కసారి కొంతమందికి షుగర్ ఉన్నా అవుతుంది, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం చాలా సింపుల్ పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్కానింగ్ పరీక్షలు ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి ఒక నిర్ధారణకు వచ్చి మనం దీనికి మందులు ఇవ్వటం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు.